మారుతున్న నేటి సమాజంలో నేరాల సంఖ్య పెరుగుతుందని, జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ జె జీవన్ కుమార్ సార్ గారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం 102 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒక్కరోజు న్యాయ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ, పిల్లలపై పెరుగుతున్నటువంటి పోక్సో నేరాలను నియంత్రించడం, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం, బాల్య వివాహాలను అరికట్టడం ప్రధాన ఉద్దేశంగా, అదేవిధంగా పిల్లలను సంరక్షించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారు పేర్కొన్నారు. కోర్టులు ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి చేరలేవు కావున ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి 102 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను సెలక్షన్ చేసి వారికి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గౌరవనీయులు శ్రీమతి జి అఖిల గారు, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కూనూరు సురేష్ కుమార్ గారు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ పి శ్రీనివాస్ గారు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె అక్షయ గారు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కె దామోదర్ గారు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ గారు, వివిధ జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందినటువంటి 102 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.